లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ది ఆల్ న్యూ 2023 గ్లామర్ ఎక్స్టెక్ని అయితే రివ్యూ అయితే చేస్తున్నాను. దీనికన్నా ముందు ఏదైతే గ్లామర్ స్టాండర్డ్ వేరియంట్ ఉందో అది మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ చేసి ఉంది. సో చూడని వాళ్ళు ఉంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. లాస్ట్లో మీకు ఈ బైక్ని ఎవరు తీసుకోవాలి, సో ఎవరికి బెస్ట్ అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు చంద్ర మోటార్స్ ఆదిలాబాద్. వాళ్ళైతే మనకి వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో హీరోకి సంబంధించిన ఎటువంటి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కానీ షోరూమ్ డీటెయిల్స్ కూడా నీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ అయితే చేయండి. దిస్ ఈజ్ ఆల్ న్యూ 2023 హీరో గ్లామర్ ఎక్స్టెక్. సో ఒకసారి ఈ బండి వాక్ అరౌండ్ అయితే చూడండి. సో బైక్ అయితే మనకి బ్లాక్ కలర్లో ఉంది. ఈ బైక్లో మనకి టోటల్గా 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తున్న కలర్ వచ్చి బ్లాక్ కలర్, అండ్ దీంట్లో మనకి గ్రే బ్లూ కలర్ ఉంది, అండ్ రెడ్ కలర్స్ అయితే ఉన్నాయి. 4 కలర్స్ అయితే ఉన్నాయి. సో బ్లాక్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది గ్లాసీ ఫినిష్లో. బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే దీంట్లో బేసికల్గా 2 వేరియంట్స్ అనేది ఉన్నది. సో డిస్క్ వేరియంట్ ఉంది, డ్రమ్ ఉంది. సో మనం రివ్యూ చేయేది డిస్క్ వేరియంట్. సో ఈ డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 91,500 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అదే మనం డ్రమ్ వేరియంట్కి వెళ్తే కనుక 85,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో డిస్క్ బ్రేక్ వేరియంట్కి మనకి డ్రమ్ వేరియంట్కి ఆల్మోస్ట్ ఒక 6,000 చేంజ్ అయితే డిఫరెన్స్ ఉంది. బెటర్ బ్రేకింగ్ కావాలనుకున్న వాళ్ళు అయితే డిస్క్ బ్రేక్ అయితే వెళ్ళండి. మాకు డ్రమ్ బ్రేక్ ఉన్నా కూడా ఓకే అనుకున్న వాళ్ళు డ్రమ్ వేరియంట్కి అయితే వెళ్ళండి. సో బైక్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రంట్లో చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్లో వైజర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దాంట్లోనే మనకి హీరో బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అండ్ హెడ్ లైట్ చూసుకున్నట్టయితే హెడ్ లైట్ అయితే మనకు ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుంది. సో దాంట్లో మనకి సైడ్కి డిఆర్ఎల్స్ అయితే వస్తున్నాయి. డిఆర్ఎల్స్ కూడా మనకి ఏదైతే హెచ్ షేప్ ఉందో సో హెచ్ షేప్లో వస్తుంది. ఇక్కడ మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. లైట్ అనేది ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే కనుక మనకి ఓన్లీ డిఆర్ఎల్ అనేది వస్తుంది. సో డిఆర్ఎల్ చూసుకోవచ్చు. అండ్ దీంట్లో హై బీమ్, లో బీమ్ లైట్ కూడా ఉంది. అండ్ కింద మనకి ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో ఇది టెక్స్చర్ మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అండ్ ఇండికేటర్స్ అయితే మనకు హాలోజన్ ఇండికేటర్సే ఉన్నాయి. సో ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే లేవు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ మనకి ఫెండర్ ఏదైతే ఉందో అది కూడా మనకి బ్లాక్ కలర్ ఫెండర్ అయితే ఉంది గ్లాసీ ఫినిష్లో. అండ్ రియర్ అయితే మనకి మ్యాట్ ఫినిష్లో ఇచ్చారు, డ్యూయల్ టోన్ ఫినిష్లో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ బ్రేక్ గురించి మాట్లాడితే 240 mm బ్రేక్ అయితే ఉంది. సో డిస్క్ బ్రేక్ అయితే 240 mm ఉంది. ఒకవేళ మీరు దీంట్లో డ్రమ్ వేరియంట్ తీసుకుంటే కనుక ఫ్రంట్ మనకి 130 mm డ్రమ్ అయితే వస్తుంది. ఈ బ్రేకింగ్ క్యాలిపర్స్ కూడా మనకు బైబరీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. రైడ్ రివ్యూలో చెప్తాను బ్రేకింగ్ అనేది ఎలా ఉందో. మనకి 18-inch అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా మనకి గన్ మెటల్ గ్రే ఫినిషింగ్లో అయితే ఉన్నాయి. ఈ అలాయ్ వీల్స్ కూడా మనకి స్ప్లిట్ డిజైన్లో వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్ప్లిట్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అలాయ్ వీల్స్ పైన కూడా మనకి గ్లామర్ అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సో చూడడానికి కొద్దిగా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సిల్వర్ కలర్లో ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే 80/100 18-inch ట్యూబ్లెస్ వీల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు 80/100 18-inch వీల్స్ అయితే ఉన్నాయి. అదే మనం రియర్ సెక్షన్ గురించి మాట్లాడితే రియర్లో మనకి 100/80 సెక్షన్ టైర్స్ అయితే ఉన్నాయి. సో రియర్లో ఇక్కడ చూసుకుంటే 100/80 18-inch వీల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి గ్లామర్ అని చెప్పి టేప్ అయితే ఇచ్చారు రిమ్ పైన. సో రియర్లో అయితే మనకి 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇక ఇంజన్ గురించి మాట్లాడాలి. సో ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 125cc ఇంజన్ ఉంది. టెక్నికల్గా మాట్లాడితే 124.7 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అన్నమాట. సో పవర్ ఫిగర్స్ అయితే మనకి దీంట్లో 10.4 HP పవర్ అయితే ఉంది. అండ్ మనకి 10.4 Nm టార్క్ అయితే ఉంది. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే మనకు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము ట్రాఫిక్లో ఉన్నప్పుడు గేర్ అనేది డౌన్ చేసే అవసరం అయితే లేదు. ఎయిర్ గేర్స్లో కూడా మనం లో స్పీడ్ అనేది మెయింటైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫ్యూల్ ఇంజెక్షన్తో అయితే వస్తుంది. సో ఇది మనకి BS6 Phase 2 E20 కంప్లైంట్ మోడల్ అన్నమాట. దీంట్లో మనకి కిక్ స్టార్ట్ కూడా ఇస్తున్నారు. కిక్ స్టార్ట్ అయితే రిమూవ్ అయితే చేయలేదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. సో ఇది సెల్ఫ్ స్టార్ట్ ఏంటంటే ఆల్ వెదర్ స్టార్ట్ అన్నమాట. ఎటువంటి కోల్డ్ కండిషన్స్లో ఉన్నా కానీ సో 1 క్లిక్కే సెల్ఫ్ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఇది ఇంజన్ గురించి. అండ్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. సో మైలేజ్ అరౌండ్ మనకి 60 kmpl వరకు ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఈ మైలేజ్ అనేది టోటల్గా మనం నడిపే కండిషన్ బట్టి డిపెండ్ అయితే అవుతుంది. సో ఇది మనకి E20 మోడల్ అన్నమాట. అండ్ ట్యాంక్ అయితే మనకి చూడ్డానికి చాలా మస్కులర్ ఉంది. అండ్ ట్యాంక్ పైన మనకి గ్లామర్ అని చెప్పి 3D బ్రాండింగ్ ఉంది. అండ్ ఎక్స్టెక్ అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. సో ఈ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది.
ఒక 150cc బైక్ లాగా అయితే కనిపిస్తుంది లుక్ అయితే చూడడానికి. సో ఇక్కడ మనకి మినిమల్ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేశారు. సో లిటిల్ బిట్ సిల్వర్ టైప్లో ఉంది. మనకి రియర్ బ్రేక్ ఉంది, ఫోల్డబుల్ రైడర్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి, అండ్ పిలియన్ ఫుట్ పెగ్స్ కూడా మనకి ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ అయితే ఉన్నాయి. మనకి సైలెన్సర్ పైన కాలకుండా మఫ్లర్ గార్డ్ అయితే ఇచ్చారు. సో టోటల్ బ్లాక్డ్ అవుట్ ఉంది. సో మీరు బండి టోటల్గా చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకున్నా మనకి బ్లాకే ఉంటుంది. సో ఆల్ బ్లాక్ అయితే ఉంది బండి. సో ఇంజన్ కూడా కొద్దిగా బ్లాక్ ఇచ్చి ఉంటే సో ఇంకా అట్రాక్టివ్గా అనిపించేది. సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా రెడ్ కలర్లో ఇచ్చారు. సో ఈ సస్పెన్షన్ అనేది మనం 5 స్టెప్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంది. రియర్ ప్రొఫైల్, ఈ బైక్లో నాకు నచ్చింది రియర్ ప్రొఫైల్. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక రియర్లో మనకి ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ఉంది. సో ఇగ్నిషన్ ఆన్ చేయగానే టెయిల్ లైట్ అయితే ఆన్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ హెచ్ షేప్లో అయితే ఉంది టెయిల్ లైట్ అనేది. సో ఇండికేటర్స్ అయితే హాలోజన్ ఇండికేటర్స్. లుక్ అయితే చూడడానికి మనకి ఇలా ఉంది. సో ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ నంబర్ ప్లేట్ లైట్ అనేది మనకు హాలోజన్ ఇచ్చారు, ఎల్ఈడి అయితే ఇవ్వలేదు. అండ్ రియర్ లుక్ అయితే చూడడానికి ఇలా ఉంది. సో రియర్లో ఈ బండి చూడడానికి ఒక 150cc బైక్ లాగా అయితే కనిపిస్తుంది. ఏదైతే మనకి మడ్ హగ్గర్ ఉందో సో దీనివల్ల మనకి లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. లో అయితే మనకి గుడ్ ఇనఫ్ టైర్ అయితే ఉంది, 100/80 సెక్షన్ టైర్ అయితే ఉంది. సో ఈ మడ్ హగ్గర్ ఏదైతే ఉందో దీనివల్ల లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మడ్ హగ్గర్ అయితే ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి హీరో బ్రాండింగ్ ఉంది. సో ఈ మడ్ హగ్గర్ అనేది మనకి సస్పెన్షన్ దగ్గర అటాచ్ అయితే చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే ఇది పెట్టుంది, చాలా స్ట్రాంగ్ ఉంది, చూడొచ్చు మీరు, అస్సలు ఊగట్లేదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ మనం ఈ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక సో ఇక్కడ హీరో బ్రాండింగ్ అనేది ఇచ్చారు. అండ్ i3s టెక్నాలజీతో వస్తుంది ఇది. సో మోర్ ఫ్యూల్ సేవింగ్ అన్నమాట. ఇయర్లో మనకి ఇది ప్యానల్స్ దగ్గర ఈ సిల్వర్ ఫినిష్ ఏదైతే ఉందో మధ్యలో టోటల్గా బ్లాక్ వచ్చి ఇక్కడ సిల్వర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా అట్రాక్టివ్ ఉంది. సో లిటిల్ బిట్ ఆఫ్ మనకి ఏరోడైనమిక్ డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. సో చైన్ టైప్ గురించి మాట్లాడితే దీంట్లో టోటల్గా మనకి క్లోజ్ చైన్ అయితే వస్తుంది. చైన్ కవర్ అనేది మనకి ఫైబర్తో వస్తుంది, మెటల్ అయితే కాదు, ఫైబర్ వస్తుంది. సో ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. సో ఫీమేల్ కోసం మనకి ఫీమేల్ శారీ గార్డ్ ఉంది, ఇంటిగ్రేటెడ్గా ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. సో సీట్ ఓపెన్ చేయడానికి కీ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు రియర్లో. బైక్ మనం వెయిట్ గురించి మాట్లాడితే ఓవరాల్ వెయిట్ వచ్చేసి మనకి 123 kgs వెయిట్ అయితే ఉంది. సో సీట్ హైట్ గురించి మాట్లాడితే 790 mm సీట్ హైట్ అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5'6" ఉన్న వాళ్ళైతే ఈజీగా డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. సో అంతకన్నా తక్కువ ఉంటే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. సో దీంట్లో మెయిన్ నాకు నచ్చింది గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో చాలా ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. సో ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సో 1 గేర్ డౌన్, మిగతా 4 అన్నీ అప్ అన్నమాట. సో 2 hand wheel షిఫ్టర్ ఉంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా ఈజీగా డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి సేఫ్టీ పరంగా సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. సో ఒకవేళ స్టాండ్ అనేది ఓపెన్ ఉండి గేర్లో ఉంటే కనుక బండి సో బైక్ అయితే స్టార్ట్ అయితే అవ్వదు. అండ్ దీనిలో సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ బైక్ హారన్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి సింగిల్ హారన్ అయితే ఉంది. సో సౌండ్ ఎలా ఉందో మీకు వినిపిస్తాను. దీంట్లో హ్యాండిల్ బార్ గురించి మాట్లాడితే మనకు చాలా వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. సో అప్రైట్ పొజిషన్ అయితే ఉంటుంది, రైడింగ్ పొజిషన్ అనేది చూసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే చేసుకోవచ్చు సిటీలో కానీ హైవేలో కానీ. మల్టీవెట్ క్లచ్ అయితే ఉంది. సో ఇక్కడ పాస్ లైట్ ఇచ్చారు, హై బీమ్, లో బీమ్. సో ఇండికేటర్ లైట్స్ అండ్ హారన్ అయితే వినిపిస్తాను మీకు. సో హారన్ అయితే ఓకే, డీసెంట్ ఓకే ఉంది హారన్ అయితే. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు i3s ఇచ్చారు. సో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అన్నమాట. సో దీనివల్ల మనకి బెస్ట్ మైలేజ్ అనేది వస్తుంది. సో సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. అండ్ ఇది మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్తో వస్తుంది కాబట్టి సో మాస్టర్ సిలిండర్ అనేది ఇక్కడ ఉంది. మాస్టర్ సిలిండర్ కూడా మనకి బైబ్రీ నుంచి అయితే వస్తుంది. బైక్లో నాకు నచ్చింది ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఆన్ ది వేలో ఛార్జింగ్ చేసుకోవడానికి. అదే మనం SP125లో చూసుకుంటే కనుక ఛార్జింగ్ పోర్ట్ లేదు. సో దాంట్లో అదొకటి మైనస్ అనిపించింది. దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే టోటల్గా మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంది. సో ఈ క్లస్టర్ ఏదైతే ఉందో మనకి ఏదైతే ఎక్స్పల్స్ 204V ఉందో సేమ్ దాంట్లో ఉన్న క్లస్టరే దీంట్లో మనకి ఇచ్చారు. సో ఒక మేజర్ అప్డేట్ దీంట్లో. సో చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో వస్తుంది. సో దీంట్లో చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, న్యూట్రల్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. సో దీంట్లో ఇండికేషన్ లైట్స్ అయితే ఉన్నాయి అండ్ హై బీమ్ అయితే ఉంది.
I3S బటన్, మనకి మోడ్ బటన్, సెట్ బటన్ కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ అనేది సెట్ చేసుకోవడానికి. మనకి RPM మీటర్ అయితే ఉంది అండ్ దీంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఇక్కడ టైం ఇచ్చారు, ఓడోమీటర్ ఇచ్చారు. సో ఫ్యూల్ మీటర్ అయితే మనకి ఇక్కడ ఉంది. సో దీంట్లో యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఉంది. దీంట్లో మనకి టైం కానీ డేట్ కానీ ఉంది. సో మోడ్ బటన్ ప్రెస్ చేస్తే మిగతా ఆప్షన్స్ చూద్దాం మనం. సో దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, లైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, కాల్ అలర్ట్, SMS అలర్ట్ అన్నీ దీంట్లో మనకు కనిపిస్తాయి. ప్లస్ పాయింట్ దీంట్లో కనెక్టివిటీ ఉండడం. సో టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో ప్రాబ్లం లేదు. మోడ్ ఉంది. సో ఈ 3 డాట్స్లో మీరు నడిపితే కనుక మనకి మైలేజ్ అనేది బాగా వస్తున్నట్టు. సో ఇది రాకపోతే మైలేజ్ అనేది మీరు ప్రాపర్గా డ్రైవ్ చేయట్లేదు, మైలేజ్ అనేది రావట్లేదు అన్నట్టు. సో మనకి డిస్ప్లే ఏదైతే ఉందో, సో డిస్ప్లే దగ్గర నాకు కొద్దిగా ఫిట్ అండ్ ఫినిష్ అయితే కొద్దిగా ఇది ఊగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇలాంటినే ఊగుతుంది. సో మరి కంపెనీ నుంచి వస్తుందా, మరి ఈ బైక్లోనే ప్రాబ్లం ఉందో తెలియదు. సో ఎవరైనా గ్లామర్ ఎక్స్టెక్ వాడుతున్న వాళ్ళు ఉంటే మీ బైక్లో కూడా ఈ ప్రాబ్లం ఉందా లేదా నాకు కింద కామెంట్లో చెప్పండి. సో ఈ బైక్ కీ గురించి మాట్లాడితే, సో కీ అయితే మనకి అన్ని హీరో వెహికల్స్లో ఉన్నట్టే కీ ఉంది. ట్యాంక్ ఏదైతే ఉందో మనకి టోటల్గా మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో సైడ్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫైబర్ ఉన్నాయి. సో ట్యాంక్ అయితే మెటల్ ఉంది. సో సీట్ గురించి మాట్లాడితే సీట్ అయితే మనకి సో చాలా సాఫ్ట్వేర్ సీట్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, కుషనింగ్ అనేది చాలా సాఫ్ట్ ఉంది. సో సీట్ లెంత్ కూడా చాలా విడుతుంది. సో రైడరు ఇక్కడ వరకు కూర్చున్నా కానీ సో పిలియన్కి చాలా స్పేస్ అయితే ఉంటుంది. సో రైడర్ బ్యాక్ ప్యాక్ వేసుకొని కూర్చున్నా కానీ పిలియన్కి చాలా స్పేస్ అయితే ఉంది. సో ఇవి మనకి స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా స్పోర్టీగా కనిపిస్తున్నాయి. సో ఈ గ్రాబ్ హ్యాండిల్స్ కానీ రియర్ లుక్ కానీ చూడడానికి ఆల్మోస్ట్ ఒక 150cc బైక్ లాగా అయితే కనిపిస్తుంది రియర్ లుక్. సరే ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను మీకు. సో సింగిల్ క్లిక్లో అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఇది ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్. సో ఫైనల్గా వీడియో అయితే అయిపోయింది. సో ఈ బైక్ని ఎవరు తీసుకోవాలి అంటే 25cc సెగ్మెంట్లో ఒక టెక్ లోడెడ్ బైక్ చూస్తున్నట్టయితే సో మనకి ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు, అలాగే స్టూడెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, అందరికీ యూజ్ చేసుకోవచ్చు. సో లుక్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బైక్ అయితే మనకి డైరెక్ట్ కాంపిటీషను SP125 అయితే డైరెక్ట్ కాంపిటీషను. సో SP125తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ మనకి డిజిటల్ డిస్ప్లే, సో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో లుక్స్ చూస్తున్నారు కదా మీకు, బ్లాక్ కలర్ ఎంత అట్రాక్టివ్. సర్వీస్ గురించి మీ అందరికీ తెలిసిందే, ఎక్కడ వెళ్ళినా కానీ హీరో సర్వీస్ సెంటర్స్ అయితే చిన్న చిన్న విలేజ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ బండి పైన మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ 5 years వరకు మనకి సర్వీస్ వారంటీ అనేది ఇస్తున్నారు. సో 5 years లోపల ఈ బైక్కి మనకి ఏం ప్రాబ్లం వచ్చినా కానీ టెన్షన్ లేదు 5 years వరకు. సో 5 years తర్వాత మనకి సర్వీస్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ వెహికల్కి. సో మెయింటెనెన్స్ పరంగా చాలా బాగుంది అండ్ మైలేజ్ కూడా అప్ టు 60 kmpl క్లెయిమ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. సో మీరు మంచిగా డ్రైవ్ చేస్తే కనుక 65 కూడా మీరు ఈ బైక్తో మైలేజ్ క్లెయిమ్ అయితే చేయొచ్చు. ఈ వీడియో తర్వాత ఈ బైక్ యొక్క రైడ్ రివ్యూ కూడా ఉంటుంది. బ్రేక్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, సస్పెన్షన్ ఎలా ఉంది, సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా ఫుల్గా చూడండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. సో అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ VK.